నమస్తే అండి. నేను మీ అమలాని. ఆయామ్ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు నేను మెత్తటి మైసూర్ పాక్ చేశాను. మీరు చూసేయండి. దానికి కావాల్సినవి: ఒక గ్లాస్ శనగపిండికి 2 గ్లాసులు పంచదార, ఒక గ్లాసు నెయ్యి, ఒక గ్లాసు ఆయిల్. కావాలంటే 2 నెయ్యి గాని 2 ఆయిల్ గాని తీసుకోవచ్చు. నేను ఇదొకటి అదొకటి తీసుకున్నాను. కొంచెం బేకింగ్ పౌడర్ అండి, పావు చెంచా. ముందుగా శనగపిండి బాగా జల్లించుకొని ఉండలు లేకుండా అందులోని పావు చెంచా బేకింగ్ పౌడర్ వేసేసుకోవాలండి. అది బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 2 గ్లాసులు పంచదార, పావు గ్లాసు నీళ్ళు వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకొని అది కలుపుతూ ఉండాలండి. చెయ్యి విడవకుండా కలుపుతూ ఉండాలి స్టవ్ మీద. పక్కన స్టవ్ మీద ఆయిల్ నెయ్యి కలిపి ఒక కళాయిలో పెట్టుకొని పక్క స్టవ్ మీద ఒక కళాయిలో ఈ ఆయిల్ నెయ్యి కలిపి స్టవ్ మీద సిమ్లో ఉంచుకొని వేడెక్కించుకోవాలి. అలా ఇప్పుడు ఈ పాకాన్ని కలుపుతూ సన్నగా తీగ పాకం వచ్చేలాగా 2 వేళ్ళతో ఇలా అంటే పాకం తీగలా రావాలండి. అది వచ్చేటప్పుడు ఈ శనగపిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా అలా బాగా కలుపుకుంటూ ఉండాలి. అలా అది కొంచెం ఉడుకు పట్టాక పక్కన ఉన్న ఈ నెయ్యి నూనె వేడెక్కుతుంటుంది కదా, అది కొంచెం కొంచెంగా గరిటెతోటి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇది కూడా చెయ్యి విడకుండా కలుపుతూ ఉండాలండి. అది ఉడుకుతుంది ఈ నెయ్యితో పాటు. అలా కలుపుతూ ఈ నెయ్యి అంతా అయ్యే వరకు వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. అది అయ్యాక ఉడికాక ఆ నెయ్యి మళ్ళీ వదిలేయటం మొదలు పెడుతుందండి ఈ మిశ్రమం నుంచి.
అప్పుడు అది ఒక గిన్నెలో, మనం లోతు గిన్నెలో నెయ్యి రాసుకొని ఉంచుకొని అందులోకి ఇది వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా వేసుకొని గట్టిగా నొక్కకుండా పైనే వేసుకుంటూ సాఫ్ట్గా చేసుకొని ఒక 5 నిమిషాలు అయ్యాక చాకుతో ముక్కలుగా కోసుకోవాలి. బాగా చల్లారాక ఒక ప్లేట్లో తిరగేసి తినేయాలండి. నేను ఈ వీడియో తీసే లోపల మా వాళ్ళు తినేశారు. అందుకే అంతా చూపించలేకపోయాను. కొంచెమే చూపించాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా కొంచెంగా చేసుకోండి, బాగా వస్తుంది. ఇంతేనండి. వంటలు ఎలా ఉన్నాయో ఎవరు చెప్పట్లేదండి. కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా మీకు కావాలంటే చెప్పండి, అవి చేసి పెడతాను. థ్యాంక్ యూ.